హాయ్ అండి. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మసాలా మిక్స్ అనేది కలుపుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. నేను ఏమేమి కలిపానో చెప్తాను. ఉప్పు, పసుపు, కారం, కొంచెం అంత నిమ్మరసం వేసుకోవాలండి. ఇదంతా కూడా కొంచెం వాటర్ వేసుకొని బజ్జీల పిండి ఉంటుంది చూడండి, అలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ముక్కకి బాగా పట్టించాలండి. అన్ని ముక్కలు వేసేసి కలిపేయడం కంటే ఒక్కొక్క పీస్ని తీసుకొని మసాజ్ చేసినట్టు పావాలన్నమాట. నేను ఇంకొక వీడియో చేసి మీకు పెడతానండి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే బాగా నానుతుంది అనమాట ఉప్పు కారంలో ఫిషెస్ అనేవి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కరివేపాకు మన దగ్గర ఉంటే కరివేపాకు వేసుకోండి, మంచి స్మెల్ అనేది వస్తుంది, టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. నా దగ్గర కరివేపాకు లేదు, సో నేను అలానే వేసేస్తున్నాను. చూసారా ముక్క ఎంత బాగా మసాలా మిక్స్ అనేది పట్టిందో చూసారు కదా మీరు. అలా పట్టించుకుంటేనండి ముక్క లోపల వరకు కూడా మనకి మసాలా అనేది వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈసారి నేను మళ్ళీ చేసినప్పుడు ఖచ్చితంగా బాగా తీసి పెడతానండి వీడియో అనేది. చూసారా ఇలాగ మనం ఆ ఆయిల్తోనే కొంచెం అలా వేపుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ అవసరం లేదు మనకి, ఈ ఆయిల్లోనే మనకి అయిపోతుంది. ఇలాగ ఒక క్లోజ్గా లిడ్ పెట్టుకుంటే త్వరగా అనేది కుక్ అవుతుందండి. చూసారు కదా కొంచెం వైట్గా మనకి ఎలా వచ్చిందో, అంటే కుక్ అవుతుంది అన్నమాట. ఇంకా ఇలానే మనం మళ్ళీ లిడ్ పెట్టేస్తే ఇంకా బాగా అనేది కుక్ అవుతుంది. మనం ఒక పీస్ని 1కి 10 సార్లు తిరగేసుకోవడం కంటే అది బాగా కుక్ అయిన తర్వాత తిరగేసుకుంటే మనకి బాగా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూసారా బాగా కుక్ అయింది, నేను తిరగేస్తున్నాను పీస్ అనేది. అటుపక్క చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. అంటే మళ్ళీ మనం అటు ఇటు 2-3 సార్లు తిప్పితే దానికి ఉన్న మసాలా అంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఒక పక్క బాగా వేగిన తర్వాత రెండో పక్కకి అనేది మనం తిప్పుకుంటే చాలా బాగుంటుంది, బాగా కూడా కుక్ అవుతుంది, మసాలాలు కూడా బాగా పడతాయి ముక్కకు అనేది. చూసారా ఎంత బాగా పట్టాయో మనకి అది చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు చూడండి లిడ్ మళ్ళీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా చూసుకొని మళ్ళీ మనం ఒకసారి అయిపోయిందా లేదని చెక్ చేసుకుంటే చూసారా ఆయిల్ అనేది మనం ఇంక పోయలేదు, ఆ పోసిన ఆయిల్నే మనం అలాగా అబ్జర్వ్ చేసుకొని దాంతోనే ఫ్రై అయ్యింది. ఇంకా కొంచెం కూడా మనకు ఆయిల్ మిగిలింది. ఇప్పుడు ఆయిల్ మొక్కకి పట్టకుండా ఉండడానికి ఏం చేయాలంటే కొంచెం బ్యాక్ సైడ్కి తీసుకోవాలన్నమాట. పీసెస్ బ్యాక్ సైడ్ తీసుకుంటే ఆ మొక్కకున్న ఆయిల్ అనేది ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మనకి సెంటర్కి వచ్చేస్తుంది అనమాట. ఇలా సెంటర్కి రావడం వల్ల మనకి మొక్కకి అంతగా ఆయిల్ అనిపించదు. మనం చాలామంది డీప్ ఫ్రై చేసేస్తూ ఉంటారు, మళ్ళీ ఆ ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలా మనం ఫాలో అయితే బాగుంటుంది, మొక్క బాగుంటుంది, ఆయిల్ కూడా మనం సేవ్ చేసినట్టు ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయంటే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను ఆ మసాలా మిక్స్ అనేది ఎలా కలపాలో నేను మళ్ళీ మీకు చెప్తాను. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇంకా మనకు అంత ఆయిల్ మిగిలింది, ఇంకా నా దగ్గర ముక్కలు ఉన్నాయి, అవి కూడా నేను ఫ్రై చేయాలి. ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసి నేను ప్రస్తుతానికి మీకు ఒక 4 పీసులు ఎలా వేపి చూపించాలో చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయంటే ఫ్రై అనేది చాలా బాగుందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫిష్ ఫ్రై అనేది. చూడండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో. నిజంగా ముక్క అనేది మనం పీస్ ఇలా తీస్తే లోపల వరకు కూడా మసాలా వెళ్ళింది. ఇంక ఇప్పుడే నేను తీసాను చూసారా, ఇంకా తీస్తున్నాను పీసు. అదిగోండి చూడండి లోపల మనకి ఆ మసాలా అనేది ఎలా పట్టిందో అదిగోండి చూసారా. ఇంకా ఇప్పుడే ఇది ఇలా వేడిగా తీసాం, అదే కొంచెం మనం తినిన టయానికైతే ఇంకా బాగా లోపలికి వెళ్ళి మసాలా అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది.